అధికారులు అప్రమత్తతతో సమన్వయంతో పనిచేయాలి. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం. వరద సహాయక చర్యలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్. 1000 చెరువులకు జలకళ సంతోషం వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు. గోదావరికని పెద్దపల్లి మంత్రి రామగుండంలో వరద పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయక పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో సీఎండీ, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అధికారులు, రామగుండం పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిపై మంత్రి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక వాడలో నిలిచిపోయిన వరద నీరు తొలగించేందుకు నాళాల్లో ఉన్న ఆటంకాలను తొలగించాలని మంత్రి ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో సింగరేణి, ఎన్టీపీసీ అధికారులు సమన్వయంతో చురుకుగా పాల్గొని జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. వీర్లపల్లి గ్రామంలోనికి నివాస ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో గ్రామంలోకి వరద నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా ఇంటి స్థలాల పట్టాలు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్కు సూచించారు. గోదావరి కనిలో వరద తీవ్రత అధికంగా ఉన్నందున మున్సిపల్, రెవెన్యూ శాఖలకు పోలీసులు పూర్తి సహకారం అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రామగుండంలో విపత్తు నివారణ బృందాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని 1021 చెరువుల్లో దాదాపు 80% నిండడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని సుమారు 2.7 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత ఉండదని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు గురువారం సాయంత్రానికి 20 టీఎంసీలకు చేరనున్నాయని తెలిపారు. నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక్క చుక్క నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. People expect many things from the companies which operate from these areas. Try to instill some confidence in it, and anyway you are doing it. Now that we have to take, these are all lessons where we have literally have not taken few works and has been delayed. So this is a time where we have to literally see. ఈ మనము నేను జెన్కోకు సంబంధించి అంటే కరెంట్ ట్రాన్స్కోకు సంబంధించి కూడా కరెంట్ ఇష్యూస్లో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్పండి కలెక్టర్ గారు. సో కరెంట్ అండ్ ఆల్, ఐ డోంట్ థింక్ టుడే యూ హ్యావ్ ద రెయిన్ఫాల్ నైట్, టుమారో అంత రెయిన్ఫాల్ కనబడతలేదు. సో అంత రెయిన్ఫాల్ ఇవాటి వరకు రాత్రి వరకు చూసేసి అండ్ ఆల్ ద ట్యాంక్స్ షుడ్ బి అబ్సల్యూట్లీ బి ఫిల్డ్ అండి. దిస్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఇన్ సర్టన్ వేస్. సో మనము హ్యూమన్ లాస్ లేకుండా, యానిమల్ లాస్ లేకుండా, రేపొద్దున డ్రింకింగ్ వాటర్ ఇష్యూ లేకుండా, అండ్ స్పెషలీ కమ్స్ టు ఈ 300 డ్యామేజ్ హౌజెస్లో ఎక్కడైతే పోయిందో అక్కడ సింగరేణి ఏరియా హాస్పిటల్ కానీ, మన హాస్పిటల్కి సంబంధించిన మన డిఎంహెచ్ఓ కానీ, డిసిహెచ్ఎస్ కానీ తెలియజేసి